ఏమైనా వార్త? మాజీ గవర్నర్ తమిళిసై ఇంట్లో తీవ్ర విషాదం. మోహినాబాద్ ఫామ్ హౌస్లో ముజ్రా పార్టీ. ఇక చూడు కథ. మోహినాబాద్ ఫామ్ హౌస్లో ముజ్రా పార్టీ భగ్నం చేసిన ఎస్ఓటి పోలీసులు. 7 యువతులను 14 మంది యువకుల అరెస్టు. గంజాయి పట్టివేత. ఏమన్నా సిగ్గి లజ్జ ఉందా? అయితే మహారాష్ట్రకి వెళ్ళి పశ్చిమ బెంగాల్కి వెళ్ళి ఈ పడుసు పిల్లల పిలిపించి వాళ్ళకు బుడ్డ లాగులు బుడ్డ అంగి వేసి ఇక ఏమన్నంటే పుట్టినరోజులు మాయి పుట్టినరోజులు, ఈ పుట్టినరోజుల బదులు మీరు తద్దినాలు చేసుకోరా నాయన. ఇక అడుగడుగున మరి నార్కోటిక్స్ పోలీసులు కూడా అడుగడుగున నిఘా పెట్టి ఎంత గాలించినా ఎంత సొదబట్టినా ఈ గంజాయి డ్రగ్స్ ఇదంతా ఇక నది లెక్క ప్రవహిస్తూనే ఉంది. జీవనాది అయిపోయింది మొత్తం. ఇక ఆ అమ్మాయిని పిలిపించి వాళ్ళకు బుడ్డ లాగుడు బుడ్డ అంగీలు వేసి వీళ్ళ కథలు, వీళ్ళ తాగుడు చూడు, వీళ్ళ తాగుడు, వీళ్ళ గుంజుడు, వీళ్ళ వ్యవహారము ఏమన్నా లజ్జ సిగ్గి ఎందుకు బతుర్రో ఏమో భూమి మీద గిసమంటారు. భూమికి బరువు వీళ్ళు. సమాజానికి భూమి మీద పుట్టినప్పుడు ఏదో ఎంతో కొంత చిన్న సాయం చేసిపోరా, ఇంత సేవ చేసిపోరా నాయన, నువ్వు చరిత్రలో మిగిలిపోతావు. ఎల్లకాలం మనం బతకరాలేదు భూమి మీదకి. చెదిరిన మేఘమే మనిషి జీవితము, చేసిన త్యాగమే ఇలలో శాశ్వతము. నువ్వంటూ ఏదో ఒక చిన్న పని చేసిపోతే తరతరాలు నేను గుర్తుపెట్టుకుంటాయి. తరతరాలు జనాల నాలుకల మీద నాట్యం ఆడతారా నాయన మీరు. మామలు కానీ మాయలు కానీ మొరో మొత్తుకొని చెప్పినా ఇగో గిట్లా. మరి వీళ్ళకెందుకు సిగ్గి లేదో వాళ్ళకెందుకు లజ్జ లేదో ఈ రకంగా వేషాలు వేసి పుట్టినరోజులని కన్న కథల పడి గిట్ల వేషాలు వేస్తున్నారు. హైదరాబాదు శివారు మోహినాబాదులో ముజ్రా పార్టీని పోలీసులు భగ్నం చేశారు. 7 యువతులు 14 మంది యువకులను అరెస్టు చేశారు. ఎతబర్పల్లి శివారులోని హాలిడే ఫామ్ హౌస్లో తెల్లవారుజామున అకస్మాత్తుగా దాడులు చేసిన ఎస్ఓటి పోలీసులు ముజ్రా పార్టీని భగ్నం చేశారు. దాడుల్లో మద్యం బాటిలతో పాటు 70 గ్రాముల గంజాయిని సైతం స్వాధీనం చేసుకున్నారు. ఇగో పశ్చిమ బెంగాల్, ముంబైతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన యువతులను తీసుకొచ్చి ఫామ్ హౌస్లో పాడు పనులు చేస్తున్నట్టు గుర్తించారు. ఇక ఏముంది అర్థం అవుతుందా మీకు? ఫామ్ హౌస్లో పాడు పనులు అంటే ఏంటి మీకు అర్థమైంది కదా. ఇక చెప్పాలనా నోరు తెరిచి. సి వారితో అర్ధనగ్నంగా డ్యాన్సులు వేయించినట్టు తెలుస్తుంది. ఈ గంజాయి పాడైపోను, ఈ గంజాయి దగుల పెట్ట, ఈ గంజాయి ఏచకల్ప, ఈ గంజాయి నిన్న మనం చెప్పుకోలే. అది ఒక పారిశ్రామికవేత్త మనవడు ఒక ఆయనని కత్తితోని 73 సార్లు పొడిచిండు. వానికి ఎన్ను మిన్ను ఎక్కడ ఏర్పడక. ఒకడు తల్లిదండ్రుల ఆస్తిలో నాకు వాటా వంచియాలి, నాకు ఆస్తి ఎందుకు వంచిస్తలేవు తల్లి అని పాపం కన్న తల్లి కడుపులో పెట్టుకొని సాది కానీ పెంచి పెద్ద చేసి వాడిని ప్రయోజకుని చేస్తే ఇవాళ వాడు ఆస్తి కోసం కన్న తల్లిని కర్కశంగా చంపిండు వాని కసాయితనం చూపించి. అంటే ఇదంతా ఎట్లా? గంజాయి డ్రగ్స్. వానికి ఎన్నో మిన్ను ఏర్పడతలేదు. మరి ఇదంతా ఎవరు చేస్తుర్రు ఏంది ఏం కథ అంటే యువకులు, పడుసు పోరగాళ్ళు దీనికి బాగా అలవాటు అయిపోతుర్రు, అడిక్ట్ అయిపోతుర్రు. ఈ రకంగా చేసి వాళ్ళకు ఎన్ను మిన్ను ఏర్పడక మనం ఏం చేస్తున్నాము ఏం చేయొద్దు అనేది వాళ్ళకు మొత్తం మెదడు మొద్దువారిపోయి ఈ రకంగా గిస వంటి దారుణాలకు దిగబడుతుర్రు. గిస వంటి తాగి తందనాలాడి బట్టలు ఇక వీళ్ళకు ఇప్పుడు ఈ ఎస్ఓటి పోలీసులు పోకపోతే ఇక వీళ్ళ ఒంటి మీద బట్టలు కూడా ఉండేవి. ఇక గాడికి దిగజారిపోతున్నారు నేటి యువత. సరే కొంతమంది మంచి మార్గంలో నడిచినా ఎక్కువ శాతం యువత ఈ చెడు వ్యసనాలకు బానిసలు అయిపోతుర్రు. మరి తల్లిదండ్రులు కూడా వీళ్ళ మీద ఒక కన్నేసి పెట్టాలి. ఒక 12 దాటి 15 కాడు 12 ఏంది 10నే 10వ తరగతి పోరగాళ్ళే ఇప్పుడు దీనికి మొత్తం అలవాటు అవుతారు. సందులల్లా బొందులల్లా ఇప్పుడు పోలీసులు కూడా విద్యా సంస్థల పొంచి బాగా నిఘా పెట్టిరట. 10వ తరగతి పోరగాళ్ళు బయటికి దీనికని పోను ఈ పని చేస్తుర్రు అట. జర ఎట్టనైనా చేసి సర్కారు జర పుణ్యం కట్టుకో, ఈ గంజాయి మీద ఈ డ్రగ్స్ మీద ఉక్కు పాదం మోపాలే.
మొత్తం దీన్ని నాశనం పట్టియాలి. అట్లయితేనే ఈ సమాజం ఏమైనా బాగుపడుతుంది. ఇగో గిసవంటులు ఈ రకంగా తయారయ్యి వీళ్ళని చూసి ఇంకో 10 మంది, వాళ్ళని చూసి ఇంకో 10 మంది గిట్ల విచ్చలవిడిగా ఈ గంజాయికి అలవాటయ్యి అర్ధాంతరంగా వాళ్ళ జీవితాలను ఆగం చేసుకుంటున్నారు. అయ్యమ్మలకు కడుపు కోతే మిగిలిస్తున్నారు. మరి రాంగ ఏమైపోతుందో ఈ భారతదేశం యువత ఎట్లయిపోతుందో కానీ మొత్తానికి గంజాయి 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 అని గంజాయితోనే వీళ్ళు సంసారం చేస్తారు. ఈ మేరకు పార్టీ నిర్వాహకుడు ఫామ్ హౌస్ యాజమానులపై కేసులు నమోదు చేశారు. పుట్టినరోజు వేడుకల పేరుతో కొందరు యువకులు ముజ్రా పార్టీ ఏర్పాటు చేసినట్టు పోలీసులు గుర్తించారు. పార్టీ కోసం నిర్వాహకుడు ముంబై నుంచి యువతులను రప్పించినట్టు వెల్లడించారు. ఈ క్రమంలోనే అర్ధనగ్నంగా నృత్యాలు చేస్తున్న అమ్మాయిలు అబ్బాయిలను అరెస్టు చేశారు. అంతేకాకుండా పార్టీలో అమ్మాయిలు అబ్బాయిలు కలిసి గంజాయి హుక్కా పీలుస్తూ ఎంజాయ్ చేస్తున్నట్టు స్పష్టం చేశారు. ముజ్రా పార్టీ జరుగుతుందన్న పక్క సమాచారంతో ఫామ్ హౌస్పై దాడులు చేశామని ఎస్ఓటి పోలీసులు వివరించారు. ఫామ్ హౌస్లో డ్రగ్స్తో పాటు పెద్ద మొత్తంలో మద్యంను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇక చూడండి, ఇంకో ఇది కథ. ఇగో ఇలా సీసాలు చూడండి, ఇలా తాగుడు, ఇలా ఇంకెన్ని తాగిర్రో ఏదో ఇక దొరికినాయి, తాగా మిగిలినవి దొరికినాయి, ఇక పెట్టినట్టు ఈ రకంగా చేసిర్రు. మొత్తానికి పోలీస్ శాఖ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో మరి ఈ తెలంగాణలో గంజాయి డ్రగ్స్ మరి ఎక్కడెక్కడ ఏడంగా అక్రమంగా రవాణా చేస్తున్నారో జర కనిపెట్టాలి. గంపంత కన్ను పెట్టుకొని ఈ పోలీసు వాళ్ళు చూస్తేనే కానీ చేస్తేనే కానీ ఈ గంజాయికి అడ్డుకట్ట ఉండదు. ఇప్పటికైనా జర తెలంగాణ పోలీసులు జర్ర మీరు గుండె కరిగించి ఇంకా మీరు విస్తృతంగా దీని మీద నిఘా పెట్టాలి. గిట్లా అర్ధాంతరంగా ఆగమయ్యే యువకులను జర్ర మీరు కనిపెట్టి ఇది చేస్తేనే వాళ్ళ పానాలు బతాయి. అర్ధాంతరంగా ఆగమైపోతారు, లేకపోతే ఇంకా ఆగం జగన్నాథం అవుతుంది. మరి పెదమనిషి రేవంత్ అయ్య కూడా అసెంబ్లీ సాక్షిగా అన్నాడు, ఈ గంజాయి ఈ డ్రగ్స్కు అలవాటు అయితే ఎవరన్నా పుసుక్కున గంజాయి తీసుకుండు డ్రగ్స్ తీసుకుండని తేలితే తేడతెల్లం అయితే వాళ్ళ ఇంటికి నీళ్లు బంద్, కరెంటు బంద్. వాళ్ళ ఇంటికి కరెంటు బంద్ చేయాలి, నీళ్లు బంద్ చేయాలి అని చెప్పిండు. అదే మాట మీద మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఉండాలి. సర్కారు కూడా దీని మీద ఉక్కుపాదం మోపాలి. పోలీసులు కూడా దీని మీద నిఘా పెట్టి రానున్న రోజుల్లో గిసవంటి కథలు నడవకుండా కట్టడి చేయాలి, జాగ్రత్తలు తీసుకోవాలని కూడా మరి అలా నేను కోరుకుంటా ఉంది. నేను మనస్ఫూర్తిగా మరి పోలీసులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పబ్బది బట్టి చెప్తుంది. దా